నమస్కారం. నా పేరు సహని. ఎట్లున్నారు? బాగున్నారా? ఈ వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. సరే, ఇంకా ఈరోజు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫోటో గట్టు ప్రైజ్ పట్టు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అదేందో చెప్తా మీకు. ఆయనది ఉండి నియోజకవర్గం. అయితే అక్కడ అన్నా క్వాంటీన్ పెడదామని స్థలాన్ని చూద్దామని పోతే ఆయనకు అక్కడ ఇంకోటి కనిపించింది. కాలువల నీళ్ళల్లో బాగా కవర్లు చెత్త ఉండు చూసి నీటి ప్రవాహానికి అంతరాయమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుందని ఈ నీళ్ళన్నీ ఎట్లనన్నా మంచిగా చేయాలని అక్కడున్న అధికారులతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుండు. ఈ నెల 30 తారీఖు అంటే ఉగాది నుండి ఉండి నియోజకవర్గ ప్రజలు ఎవరన్నా గనక కాలువలలో ప్లాస్టిక్ బాటిల్స్ చెత్త కనుక వేస్తే 1000 రూపాయల జరిమానా కట్టాలని ఒక కండిషన్ పెట్టిరు. మరి చెత్తేస్టోళ్ళకు ఎట్లా కనిపెట్టాలి అంటే ఎవరన్నా ఫోటోలు తీసి గ్రామ పంచాయతీలను లేదంటే ఎమ్మెల్యే ఆఫీసులను చెప్పి చెత్తేస్టోళ్ళను పట్టిస్తే వాళ్ళకు 500 ఇస్తారంట. మిగిలిన 500 కాలువలు శుభ్రం చేయడానికి వాడతారంట. అందుకే ఫోటో కొట్టు ప్రైజ్ పట్టని పెట్టిరు. పట్టించిన వారికి 500 రూపాయలు బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది. ఆ 1000 రూపాయల్లో 500 రూపాయలు వీరికి ఇవ్వగా ఆ మిగిలిన 500 కెనాల్ డెవలప్మెంట్ ఫండ్లో జమ చేయటం జరుగుతుంది వీరు చేసిన డ్యామేజ్కి. అబ్బా, పర్యావరణాన్ని రక్షించనీక మీలాగానే అన్ని నియోజకవర్గాలలో అమలు చేస్తే ఎంత బాగుంటుంది కదా సార్. ప్రభుత్వంలో నాయకులైనా ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా ప్రజల మేలు కోసం మంచిగా ఆలోచిస్తే వాళ్ళని మన ఛానల్ నుండి అభినందిద్దాం. దోపిడీ చేస్తే ప్రశ్నిద్దాం. ఏమంటారు? ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా. ఇక క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడున్నా ఫోన్ ఓపెన్ చేసి లైవ్ చూసుడు. అరే, మనం ఏం పని చేసినామో కూడా చూసుకోవాలి కదా. ఓ తాన ముంబై నుండి పూణేకి పోయే ఆర్టీసీ బస్సులో డ్రైవరు ముద్దుగా ఐపీఎల్ పెట్టుకొని బస్ తోలుతుండు. ఇక టెక్నాలజీ బాగా వాడుకునే కాలంలో గిసవంటి పనులు వేస్తే దొరక్కుంటుంటాడు. ఎవరో ఒక ఆయన మంచిగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అది మస్తు వైరల్ అయింది. ఈ ముచ్చట మంత్రి దాకా పోయి గరమై రియాక్షన్ తీసుకుండు. వెంటనే ప్రయాణికుల భద్రత నిర్లక్ష్యం చేసిండని దెబ్బకు డిస్మిస్ చేసిండు. మీరు కూడా ఏమైనా ఉద్యోగాలు చేసుకుంటూ పని పక్కన పెట్టి ఐపీఎల్ చూసే జాగ్రత్త. మరి ఒక ఆయన పోస్ట్ మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో 5 విదేశీయులు ఉండ్రు. కెప్టెన్ కూడా విదేశీయుడే. మిగిలిన అన్ని టీంలలో కూడా చాలా మంది వేరే దేశం ప్లేయర్లు ఉండ్రు. కానీ ఇండియన్ క్రికెట్లో విదేశీయులను బాగానే తీసుకుంటున్నారు. కానీ మరి బహుజన క్రికెటర్లు ఎంతమంది ఉన్నారు అని అడుగుతుండు. మీరేమంటారు? అది కూడా నిజమే కదా. రంజాన్ టైం కదా ఇది. అయితే ఇఫ్తార్ విందులు ప్రభుత్వం అధికారికంగా పెడుతున్నారు. ఇక ఇఫ్తార్ విందులు రద్దు చేయాలని ఒక ఆమె కాంగ్రెస్ లీడర్ లుబ్నా సర్వత్ ఒక లెటర్ రాసింది సీఎంకు. గవర్నమెంట్ డబ్బు లేదనుకుంటా ఒక్క పూట భోజనం కోసం ఇంత ఆర్భాటం అవసరమా? ఇఫ్తార్ విందుల బదులు ఆ 70 కోట్లు పేదోళ్ళకి ఖర్చు పెట్టచ్చు కదా అంటుంది. ఉపాధి దొరకక టైర్ పంచర్లు బైక్ రిపేర్లు చేసుకుంటా బతుకుతున్నారు జనాలు. వాళ్ళకన్నా సాయం చేయండి. అంతేగాని ముస్లిం నాయకులకు బడా నాయకులకు నోళ్ళ ఖర్జూర పండ్లు పెట్టి 70 కోట్లు ఖర్చు అవసరమా? ఓ పక్క రంజాన్ మాసంలో ఆర్భాటాలు వద్దని మతం చెప్తుంటే మీరేమో మతం పేరుతోని పశువులన్నీ ఎందుకు ఆగం చేస్తారు అంటుంది. వాళ్ళ మతం ఏదైతే వాళ్ళకి ఆర్భాటం వద్దన్నదో వేస్ట్ చేయొద్దన్నదో అదే మతం పేరుటను మీరు ఆర్భాటం చేస్తున్నారు, షోపుటప్ చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. అయినా కానీ లక్షల మసీదులు ఉన్నాయి. ఎక్కడ పంపిస్తారు? అసలు ఆ డబ్బు పైన వాళ్ళే తింటారు. అందుకే చాలా మంది ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వండి. లేదంటే గాంధీ హాస్పిటల్లో చాలా మంది బయట పేదోళ్ళు వాళ్ళకన్నా ఇవ్వండి. అసలు ఇఫ్తార్ విందంటే డబ్బున్నోళ్ళైనా లేనోళ్ళైనా ఆ పూటకు ఏం తినరు. అందరి బాధలు తెలవాలని. అట్లాంటిది వాళ్ళకి ఎందుకు ఇంత ఆర్భాటం విందులా అంటుంది. మైనారిటీ యూత్ చాలా మంది ఇఫ్తార్ విందు వద్దంటున్నారు. సీఎం డిప్యూటీ సీఎం మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాం అంటారు కదా. కాబట్టి పేద ప్రజలకు ఖర్చు పెట్టండి. ఇఫ్తార్ విందు అదంతా ఆర్భాటాలు, ప్రజల డబ్బు పెట్టకండి అని అంటుంది. ప్రజాధనం ఎవరి కోసం అండి? ప్రజల కోసం. వాళ్ళకి వెల్ఫేరా? ఇప్పుడు ఓబైసీకి అక్కడ తినే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి వెల్ఫేర్ కావాలా? కానీ గవర్నమెంట్ నుండి ప్రతి మతానికి ఒక పండుగ చేస్తారు కదా. మరి ఈమె కాంగ్రెస్ లీడర్ ఏమో ఇట్లా అంటుంది. పేద ముస్లిం వర్గాలకు దక్కాల్సిన బడ్జెట్ కేటాయింపులు ఇఫ్తార్ విందుల పేరుతోనే వృధా చేయడం అల్లా కూడా క్షమించడం అంటుంది. ఇట్లాంటి మానవతావాదులు ప్రతి మతంలో ఉండాలి. మీరేమంటారో కామెంట్ చేయరు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పైన బగ్గుమంటున్న ప్రతిపక్షాలు. దేశంలో ఒకవైపు డీలిమిటేషన్ ముచ్చట నడుస్తుంటే ఇంకో దిక్కు ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏందని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటని నేను చెప్తా. వక్ఫ్ అంటే అదేదో వింత పదం అనుకున్నారు. ఇస్లాం మతం ప్రకారం మతానికి సంబంధించిన లేదా దాన ధర్మాల కోసం ఇవ్వబడిన ఆస్తులు. ఈ ఆస్తులను మసీదులు, మదరసాలు ఇంకా ఇతర మతపరమైన సంస్థలను నడపడానికి వాడతారు. ఈ వక్ఫ్ సంబంధించిన బోర్డులు ఇప్పుడు కాదు, 1913 బ్రిటిష్ కాలంలోనే ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు ముందుకు వచ్చింది అనుకుంటున్నారా? అదేనండి, కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకొస్తూ పార్లమెంట్లో బిల్లును పెట్టింది. వక్ఫ్ అర్థమైంది కానీ మళ్ళీ ఈ వక్ఫ్ చట్టం అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? ఈ చట్టము మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో ఈ చట్టాన్ని అప్పట్లున్న ప్రభుత్వం తీసుకొచ్చింది. అట్లనే ఈ చట్టాన్ని 1995లో 2013లో సవరణలు చేసిరు. అట్లా ఈ వక్ఫ్ చట్టానికి చాలా బలమైన అధికారాలు ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అంత బలమైన అధికారాలు ఏంటని ఆలోచిస్తున్నారా? అదేంటంటే ఈ వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ఎవ్వరు కూడా కోర్టుల సవాల్ చేయకుండా ఎవ్వరు ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేటట్లు స్పెషల్ అధికారాలు ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం. ఇక మన దేశంలో 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో వక్ఫ్ బోర్డులకి పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయని గత ప్రభుత్వాలు ఎక్కువ అధికారాలను కట్టబెట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని పార్లమెంట్లో తీసుకొచ్చే ఆలోచన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ బిల్లు ఆమోదం ముందలా చేసి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కట్టడి చేయాలని ఆలోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అట్లనే సెంట్రల్ స్టేట్స్ వక్ఫ్ బోర్డులు కూడా ఆందోళనకై అవకాశాలు కల్పించాలని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణ జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని ఈ బిల్లు అమలుకు వస్తే ఇంతకు ముందులాగా వక్ఫ్ బోర్డులు ఏ ఆస్తిని స్వయంగా ఇవి మా ఆస్తులని ప్రకటించుకోలేవని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టం ముచ్చట. తెలంగాణలో కొన్ని నెలల నుండి నడుస్తున్న పంచాయతీ, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు పోయిన ఎమ్మెల్యేల పంచాయతీ. ఏ పార్టీలైన నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం పార్టీ మారడు కొత్త విషయం ఏం కాదు. అన్ని పార్టీలలో అంతే, ప్రతిపక్షం నుండి ప్రభుత్వాలకు ఉరుకుదామని చూస్తారు. దీనికి ఏ పార్టీ అతీతం కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఇట్లాంటి వ్యవస్థను పెంచి పోషించినాయే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత బీఆర్ఎస్ నుండి గెలిచిన కొందరు నాయకులు పార్టీ వదిలిన విషయం తెలంగాణ జిల్లాలకు అందరికి తెలిసిన ముచ్చటే కదా. ఈ విషయం మీద కొన్ని నెలల నుండి సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. కానీ 10 నెలలైనా కూడా స్పీకర్ నుండి ఎట్లాంటి స్పందన లేదు. ఇక మార్చి 22లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. అయినా కూడా స్పీకర్ స్పందన కరువైంది. దీంతో ఈ కేసు 25న లాస్ట్ విచారణ ఉంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ మారిన నాయకులు కొంపముంచనుందా లేదా అని చూడాలి. 10వ షెడ్యూల్ ప్రకారం సుప్రీం తీర్పు ప్రతిపక్షానికి అనుకూలంగా వస్తే పార్టీ మారిన నేతలకు అనర్హత తప్పకపోవచ్చు. అదే జరిగితే తెలంగాణలో మళ్ళా ఉప ఎన్నికలు రావచ్చు. ఇంతకు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏంటనే ఆలోచన వచ్చింది కదా మీకు? పార్లమెంటు నుండి, అసెంబ్లీ నుండి పార్టీ మారిన నాయకులకు అనర్హులుగా ప్రకటించే అర్హత ఈ చట్టానికి ఉంది. చూసిరు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.